ఏవయ్యా ఇట్లా దొంగతనం చేస్తూ ఉన్నావు, అందరినీ బాధిస్తూ ఉన్నావు, ఏం చేయబోతున్నావు, అసలు ఎందుకోసం ఈ పని చేస్తూ ఉన్నావు? ఆయన అన్నాడు, అయ్యా నాకు కుటుంబం ఉన్నది, భార్య పిల్లలు తల్లి తండ్రి, వాళ్ళను పోషించుకోవడం నేను లక్ష్యంగా పెట్టుకుని ఈ పని చేస్తూ ఉన్నాను. పోషించుకోవడం ధర్మమే. తల్లిలను పోషించవద్దని ఎవడన్నా అన్నాడా? అసలు పోషించడానికే వచ్చింది జన్మ. పుత్ర ధర్మమే అది. భార్యను కట్టుకున్నావు, భర్త అన్నావు, పోషించడమే ధర్మమే. అది చాలా గొప్పదే, ఆ మాట గొప్పదే. కానీ ఎంచుకున్న మార్గం తప్పు. లోకంలో చాలామంది ఆలోచించాల్సినటువంటి విషయం ఇక్కడ ఉంది. డబ్బు సంపాదించవద్దు అని చెప్పడం లేదు శాస్త్రం. ధర్మం, అర్థం, కామం, మోక్షం, ఈ 4 సంపాదించుకోవడానికే వచ్చింది జన్మ. పురుష అర్థం అన్నారు. జీవుడై సంపాదించాల్సినవి 4 అని చెప్పి దాంట్లో ఒకటి పెట్టినారు, డబ్బు అనేది. డబ్బు సంపాదించడం తప్పు అంటే పొరపాటు, శాస్త్రం కూడా ఒప్పుకోదు. కానీ ఎట్లా సంపాదిస్తున్నావు అనేది ముఖ్యం. లోకంలో ఇది కనుమరుగవుతూ ఉన్నది. ఎంత సంపాదించాడు అనేది చూస్తున్నారు, కానీ ఎట్లా సంపాదిస్తున్నాడు అనేది చూడడం లేదు లోకంలో. అది చాలా దుర్మార్గం. దానివల్ల వచ్చేటువంటి ప్రమాదం సమాజం పైన, ప్రపంచం పైన కూడా పడుతుంది. ఆ విపరీతమైనటువంటి పోకడ, అత్యాశ మనకు కథలు అనేకమైనటువంటి అంశాలను తెలియజేస్తూ ఉన్నాయి. పూర్వము ఎంత సంపాదించావనేది చూడలేదండి, ఎట్లా సంపాదించావనేది చూసినారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎంత సంపాదించాడురా అనేది చూస్తున్నారు, కానీ ఎట్లా వస్తున్నదిరా అని ఆలోచించడం లేదు. అందుకే ఒకరిని చూసి ఒకరు ఎంత సంపాదించామనేటువంటి లక్ష్యమే పెట్టుకొని వీడు కూడా అదే మార్గంలో పోతున్నాడు. కానీ ధర్మం వల్ల అర్థం, ధర్మం వల్ల కామం. అందుకే మొట్టమొదటి ధర్మం ఎందుకు పెట్టినారు? ఇంజన్ ధర్మం, ఇంజన్ ధర్మం. అర్థకామాదులు భోగి. అర్థకామాదులు పట్టుకుంటే నడవదు, ధర్మం పట్టుకుంటేనే అర్థకామాదులు. ధర్మాదర్థశ్చ కామశ్చ, వేదవ్యాసుల వారి యొక్క వాక్యం. నువ్వు సంపాదించు డబ్బు, కామం సుఖపడు, కానీ ధర్మముతో ఈ లింక్ పెట్టుకున్న డబ్బు, ధర్మముతో లింక్ పెట్టుకున్న సుఖమే నీకు మోక్షానికి దారి తీసే అవకాశం ఉంటుంది. కానీ ధర్మం వదిలిపెట్టి నేను అర్థకామాదులు పట్టుకుందామంటే ఇంకా నువ్వు భోగిలోనే కూర్చుంటావు, కానీ నీ బండి నడవదు. ఇక్కడ అత్రి మహర్షి వారు ఆ వేటగాన్ని పిలిచి, నువ్వు సంపాదిద్దామనుకుంటున్నావు, బాగానే ఉంది, భార్యా పిల్లల్ని పోషించడం, కానీ ఈ మార్గం తప్పు కదా, ఈ మార్గం పాపం కదా. అయ్యా పాపమో పుణ్యమో నాకు సంబంధం లేదు, నాకు రావాల్సింది డబ్బు, కావలసింది డబ్బు. సరే బాగానే ఉంది, డబ్బు పంచుకుంటున్నారు కదా, మరి నీ కుటుంబం డబ్బు వల్ల పోషింపబడుతున్నారు కదా నీ కుటుంబం, మరి దీని వెనకాల వచ్చేటువంటి పాపాన్ని కూడా నీ కుటుంబం పంచుకుంటుందా? ఇది చాలా ఆలోచించదగ్గటువంటి ప్రశ్నే వాస్తవంగా. ఒక యజమానిగా, ఒక భర్తగా డబ్బు సంపాదిస్తూ ఉన్నావు, ధర్మమే, పోషించడం ధర్మమే, కానీ దీని వెనకాల వచ్చేటువంటిది ఈ కుటుంబం స్వీకరిస్తుందా లేదా? నీకు డబ్బు కావాలి కదా, డబ్బు ఎంత అంటే అంత ఇస్తామయ్యా, కానీ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొని రా, అప్పుడు నీకు ఎంతంటే అంత, ఏదంటే అది ఇస్తా అన్నాడు అత్రి మహర్షి. ఎంత కరుణ చూడండి, అంత కరుణ కలిగిన వాడు కాబట్టే. ఇంత కరుణ ఎవరికి ఉంటుందో తెలుసునా? ప్రపంచంలో ఒక గురువుకు తప్ప ఇంత కరుణ ఎవరికి ఉండదు. అలాంటి జగద్గురువును కన్న తండ్రి ఆయన అత్రివారు, దత్తాత్రేయుని యొక్క తండ్రి ఆయన. చెడు మార్గంలో పోతూ ఉంటే మంచి మార్గంలో పెట్టేవాడే గురువు. కాబట్టి అత్రి మహర్షి వారికే కొంచెం ఈ పిల్లవాడికి మంచి మార్గంలో పెట్టాలనేటువంటి ఒక కరుణ కలిగింది, 7 ఉన్నప్పటికీ కూడా. ఈ ప్రశ్న కొంత లోపల విచారణకు దారి తీసింది ఆ అగ్నిశర్మకి. ఎందుకు విచారణకు దారి తీసింది? దానికి ఒక లాభం లింకు పెట్టినాడు ఆయన.
గుడికి పోరా పోరా అంటే ఎవడు పోడు, పులిహోర పెడుతున్నారా అంటే ఈసారి ప్రసాదం జిలేబట. ఫస్ట్ అడిగే క్వశ్చన్లో కొంతమంది ఇవాళ ప్రసాదం ఏమిటి, సరే తప్పేమి కాదు, కానీ దానికోసమైనా ప్రయత్నం అయితే జరుగుతున్నది కదా. ఇక్కడ ఈ అగ్నిశర్మకి ఇంత విచారణ చేసుకోవడం లక్ష్యము తన జన్మను చరితార్థత చేసుకున్నాం, ఇదేదో నాలెడ్జ్ పొందుదాం అన్నంత విషయంగా వెళ్ళలేదు. మొట్టమొదలు దానికి లింక్ ఏం పెట్టినాడు, ఇది తెలుసుకొని రా, నీకెంత అంటే అంత ఇస్తా. అందుకే కథలు చెప్పేటప్పుడు కూడా మహర్షులు పురాణాలు రచించేటప్పుడు స్తోత్రాలు పారాయణ చేసిన, ఈ స్తోత్రం చదివితే ఇంత గొప్ప ఫలితం ఉంటుంది, విష్ణు సహస్రనామం చదివితే ఇంత గొప్ప ఫలితం ఉంటుంది, లలితా సహస్రం స్తోత్రమైనా చదివితే అయిపోతుంది కదా, ఫలితం ఎందుకు? అబ్బో ఫలితం లేకుంటే కలియుగం సారిది, పెట్టుబడి వట్టిగా పెట్టాడు ఎవడు టైం వేస్ట్ చేయడు, చాలా పెద్ద మేధావి లోకం ఇది, మన కోసమే. ఇంకా పెద్దలు ఏం చెప్పినారో తెలిసినా, మొట్టమొదటి ఫలితం గురించి చెప్పరా, తర్వాత కథ చెప్పు అన్నారు. ఎందుకంటే వాడు కూర్చోవాలి కదా ఫస్ట్. నువ్వు 7 రోజుల తర్వాత ఫలితం చెప్తా అంటే 7 రోజుల దాకా ఎవడు ఉంటాడు? మొట్టమొదటి ఫలితం చెప్పు. అబ్బా ఇంత లాభం ఉన్నా, సరే 7 రోజులు కూర్చున్నాం, ఒక్క రోజున పోవాలి అనే ఒక ఆలోచన అయితే వస్తుంది కదా, కలియుగం లక్షణం. అలాగే ఇక్కడ తన జన్మను చరితార్థత చేసుకుందామనేటువంటి విచారణ చేయాలనే ఆలోచన కాదు, దానికి లక్ష్యం ఏమిటంటే డబ్బు బాగా ఇస్తా అంటున్నాడు కదా. ప్రశ్నకి ఆన్సరే కదా తెలుసుకోవాల్సింది అని చెప్పి వాళ్ళను కట్లు విప్పకుండా అట్లాగే ఉంచి వెళ్ళాడు ఇంటికి. తల్లిదండ్రులను ప్రశ్న చేసినాడు, తండ్రి నేను ఎట్లా డబ్బు సంపాదిస్తున్నానో తెలుసా మీకు? తెలియదు, ఇట్లా చేసి సంపాదిస్తూ ఉన్నాను. ఓ అలాగా, మరి నేను చేస్తున్నది పాపం కదా, ఆ పాపంలో మీకు కూడా ఫలితమేనా? మాకెందుకురా, మాకెందుకు ఫలితం? నిన్ను మేము పోషించాం, నువ్వు మమ్మల్ని పోషించాలి, అంతే. మ్యూచువల్ అండర్స్టాండింగ్, అంతే కదా. నువ్వు పోషించేటప్పుడు అడిగినావా నన్ను, నాయన ఎట్లా డబ్బు సంపాదిస్తున్నావు? మా నాయన బాగా డబ్బు సంపాదించాలి, కోటీశ్వరుడు అయితే మనకే లాభం అనే ఆలోచన ఉంది. కానీ భార్య పిల్లల్ని అడిగాడు, అమ్మా మరి నేను ఎట్లా డబ్బు సంపాదిస్తున్నాను? అయ్యా నా ధర్మం ఏమిటి? భర్తగా మీరు తీసుకువచ్చినటువంటి దాన్ని సగబెట్టడం నా ధర్మం. ఇంటి వరకు అంతా హాయిగా వచ్చినటువంటి అతిథిని, పిల్లవాళ్ళను జాగ్రత్తగా, భర్తను జాగ్రత్తగా చూసుకోవడమే నాకు ధర్మం. ఎట్లా వస్తున్నది, ఏం వస్తున్నది నాకు సంబంధమే లేదు. ఉప్పు ఉన్నదా, కారం ఉన్నదా, అంతవరకే. లేదంటే తీసుకురావాల్సిన బాధ్యత నీదే. ఆ ఉప్పు దుకాణం చేస్తున్నావా నాకు, అంతే కదా. ఆవిడ కూడా చేతులు ఎత్తేసింది. ఇప్పుడు మనస్సు లోపట ఒక ఆలోచన బయలుదేరి, ఇది నిజమైన పరివర్తన. ఇంతవరకు డబ్బుతోటి వచ్చాడు, కానీ ఎప్పుడైతే ఈ తల్లిదండ్రుల దగ్గర నుంచి, భార్యా పిల్లల దగ్గర నుంచి ఇలాంటి రిప్లై, సమాధానం ఎక్స్పెక్ట్ చేయలే పాపం, ఆయన ఊహించలేదు. ఊహించని సమాధానం వచ్చేసరికి లోకమంతా ఇంతేనండి. బాగా ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, నమస్తే సార్, నీ వెనక నేను లేనా? వారికి ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, లేదు పట్టుకపోయినారు సార్ వానంటే, అప్పు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాలి, ఎందుకంటే నిన్న నేనే కాల్ చేసిన వానికి. లోకం యొక్క మంచి వస్తే ఎవడైనా పట్టుకపోదామని ముందుంటాడు, కానీ పాపం తీసుకోండి సార్, కొంచెం పాపం తీసుకోండి సార్, ఎవడైనా తీసుకుంటాడా? తీసుకున్నటువంటి కరుణా హృదయం కలిగిన వాళ్ళు 4 ఉన్నారు. కథ ఉందండి చరిత్రలో, దాంట్లో స్త్రీలు కూడా. ఇంద్రుడికి వచ్చిన బ్రహ్మహత్య అది ఎంత పెద్ద పాపం, ఎంత కరుణ ఉంటే పాపాన్ని మోయాలి. అందుకే మాతృదేవోభవ, తర్వాతే పితృదేవోభవ. ఇక్కడ కూడా నా పాపాన్ని తీసుకుంటారా, మాకు సంబంధం లేదన్నారు, చేతులు ఎత్తేస్తున్నారు. ఇప్పుడు నిజమైనటువంటి పరివర్తన లోపల బయలుదేరింది. మరి నేను ఎందుకోసం పాపం చేయాలి? వీళ్ళందరినీ పోషించాలి అనేటువంటి తపనతో నేను పాపముతోనైనా డబ్బు తీసుకువస్తున్నాను, కష్టపడైనా డబ్బు తీసుకువస్తున్నాను, కానీ పాపం మాత్రం నేను అనుభవించాలట, వచ్చినటువంటి ఫలితాన్ని మాత్రం వీళ్ళు అనుభవిస్తారట. మరి వీళ్ళందరినీ నెత్తి మీద పెట్టుకోవడానికి నేనొక్కనే పాపం ఎందుకు అనుభవించాలి? ఇది మనస్సు లోపట ఒక రకమైనటువంటి
పరివర్తనాపూర్వకమైనటువంటి ప్రశ్న బయలుదేరింది. ఇది జ్ఞానోదయం, నిజమైనటువంటి జ్ఞానోదయం. ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు, ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు, కలత్ర బాంధవం బెక్కడ, జీవుడు ఎట్టి తనువెత్తిన పుట్టుచు పోవుచున్నవాడు ఒకడే. మనకు సంస్కృతం అర్థం కాదని పెద్ద మనుషులు, చాలా గొప్పవారు, మహానుభావులు, పండితులు, కవులంతా కూడా సులభమైన తెలుగులో, అచ్చ తెలుగులో, అందులో కూడా పూర్వపు నన్నయ్య గారి తెలుగు కాదు, అవైనా పట్టుకొని అరే ఒక్కసారి ఆలోచన చేయండి రా అని చెప్పి, ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు, కలత్ర బాంధవం బెక్కడ, జీవుడు ఎట్టి తను వెత్తిన పుట్టుచు పోవుచున్నవాడు ఒకడే, పాపపుణ్య ఫలముందిన ఒక్కడే, కానరాడు వేరొక్కడు వెంటనంటి. నీ వెనకాల వచ్చేవాడు ఎవడు లేడు. భవమొల్లనయా కృప చూడవయా, టక్కరి మాయలందిడక దశరథి కరుణాపయోనిధి. ఇప్పుడు జ్ఞానోదయం కలిగింది, వైరాగ్యం కలిగింది ఆ అగ్నిశర్మకి. బయలుదేరాడు. ఏ ప్రశ్న తనకి తన జీవితంలో పరివర్తనకి దారి తీసిందో అలాంటి ప్రశ్నను, అలాంటి జ్ఞానాన్ని ఉపదేశం చేసినటువంటి అత్రి మహర్షి వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు. మనిషి జీవితంలో మారాలంటే ఒక్క సంఘటన చాలు అనడానికి ఇదొక నిదర్శనం. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది. ఆ స్లోగన్ చూసినా మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడప్పుడు వచ్చేటువంటి ఒక్కొక్క చిన్న చిన్న అవాంతరాలు మనకి లెసన్స్. భగవంతుడు మన జీవన ప్రయాణంలో మనకి ఎన్నో రకాల లెసన్స్ చూపిస్తూనే ఉన్నాడు. కానీ ఇది లెసన్ అనుకునేవాడు తక్కువ. ఈ లెసన్ నుంచి నేర్చుకున్నావురా ఇక మళ్ళీ అటు వెళ్ళవద్దురా అనుకునేవాడు తక్కువ. ఇట్లాగే పేజీలు మార్చుకుంటూ పోయేవాళ్ళే ఎక్కువైపోయినాం మనం. అట్లాగే ఒక సంఘటన అగ్నిశర్మను ఎంత ప్రభావితం చేసిందో చూడండి. వెళ్ళాడు, ఆ అత్రి మహర్షి వారి యొక్క పాదాల మీద పడ్డాడు. మమ ఆస్తి మాతాత పితా సుతో భార్య గరీయసి. స్వామి, ఇక నాకు తల్లి లేరు, తండ్రి లేడు, కొడుకు లేడు. వైరాగ్యం వచ్చేసింది. ఇంతకాలం నేను ఎవరిని ఉద్దేశించి పాపం చేసినానో, ఎంత పాపం మూట కట్టుకొని ఉన్నానో తెలియక బాధపడుతున్నాను. ఈ పాపాన్ని పోగొట్టుకునే ఉపాయం చెప్పండి అని చెప్పి కాళ్ళు పట్టుకున్నాడు ఆ అగ్నిశర్మ.